కేదార్, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? సూరిమామ ఫోన్ ఇందాకటి నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తోంది దాత్రి. యువరాజ్, ముందు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. ఆ సూరిని ఫినిష్ చేసి వచ్చాను. యువరాజ్ 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 ఏం చేసావురా? చెప్పు, ఏం చేసావు? సూరిమామని ఏం చేసావు చెప్పు. ఏమైంది అందరికి? ఎందుకంత గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు? యువరాజ్ సూరి బాబాయ్ని చంపేశాడు దినా. ఆ విషయం ఇంటికొచ్చి గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎంత పనిచేసావురా యువరాజ్, పంతానికి పోయి ఒక మనిషి ప్రాణం తీసొచ్చావా? వదినా, వాళ్ళ మాటలు నమ్మి మీరు ఆయన అనుమానిస్తున్నారా? నువ్వు మాట్లాడకు నిషి. సూరిమామకి ఏం కాకూడదని దేవుడికి మొక్కుకో. పొరపాటున ఏమైనా అయిందో నిన్ను జైలుకి పంపకుండా ఎవ్వరు ఆపలేరు. దేవుడా, యువరాజ్ ఏ తప్పు చేయకుండా ఉండేలా చూడు స్వామి. వాడు కానీ జగదత్రి వాళ్ళు చెప్పినట్టు సూరి మామని ఏమైనా చేసుంటే వాడి జీవితం జైలు పాలవుతుంది. ఏమైంది సార్? ఎవరో చంపేసి పడేసినట్టున్నారు. మొహం అయితే గుర్తుపట్టలేకుండా ఉంది. పోస్ట్ మార్టం అయ్యాక రండి, సరేనా? ఆ యువరాజు గాడు అన్నంత పని చేశాడు దాత్రి. అన్యాయంగా సూరిమామని చంపేశాడు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఉపయోగం లేదు కేదార్. యువరాజే ఈ పని చేసుంటే యువరాజ్ తప్పించుకోవడానికి వీల్లేదు.